హాయ్ పిల్లలు! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు లైఫ్ టేల్స్. ఈరోజు చెప్పబోయే కథ సింహం యొక్క గుణపాఠం. ఒక దట్టమైన అడవిలో బలమైన సింహం రాజుగా ఉండేది. అది ఎప్పుడు తన బలాన్ని గురించి గర్వపడేది. ఇతరుల జంతువులను చిన్నగా చూసేది. ఒకరోజు సింహం ఒక చిన్న కుందేలును చూసి, "నీవు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు? నీకు నాకు సరిపోదు" అని గర్జించింది. కుందేలు భయపడకుండా, "రాజా, నీ బలం గొప్పదే, కానీ జ్ఞానం కూడా ముఖ్యం. నాతో ఒక ఆట ఆడుతావా?" అని అడిగింది కుందేలు. సింహం ఆశ్చర్యంగా, "ఏ ఆట?" అని అడిగింది. కుందేలు, "నువ్వు నన్ను పట్టుకోవాలి, కానీ నేను ఒక చిన్న రంధ్రంలోకి వెళ్తాను" అని చెప్పింది. సింహం సరే అని కుందేలు వెనుక పరిగెత్తింది. కుందేలు ఒక చిన్న రంధ్రంలోకి దూరిపోయింది. సింహం అక్కడ చిక్కుకుంది. రంధ్రం లోపల నుండి కుందేలు, "రాజా, బలం ఒక్కటే సరిపోదు, ఆలోచన కూడా ఉండాలి" అని చెప్పింది. సింహం తన తప్పు తెలుసుకొని, "నీవు నాకు మంచి పాఠం నేర్పావు" అని కుందేలును మెచ్చుకుంది. అప్పటి నుండి సింహం అందరినీ గౌరవించడం నేర్చుకుంది. అడవిలో సంతోషంగా రాజ్యం చేసింది.